చంద్రబాబుకి ఫెచ్చింగ్ అవుతుంది, ఎందుకంటే తన ప్రభుత్వం ఇది చేసినట్టు అవుతుంది. ఇవ్వకపోతే రేపు పొద్దున ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ దీన్ని వాడుకోవచ్చు ఎప్పుడైనా తేడా వస్తే గనక. కాపులకి ఎట్లాగా ఆ రోజున మాట చెప్పాం మనం ఎలక్షన్స్ ముందు, మళ్ళీ తర్వాత మీరు అఫిడవిట్ టైంలో ఎందుకు మోసం చేశారు, కోర్టు చెప్తే కోర్టు చూసుకుంటుంది, మధ్యలో మీరెందుకు జరగొట్టారు అని చెప్పి అడగచ్చు కదా. కాబట్టి ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కాపులు కూడా ఏమనుకుంటారు, మనోడు ఉన్నాడు కాబట్టి ఇచ్చారా అనుకుంటారు. అవును. ఈ ఈడబ్ల్యూఎస్ లో 5% ఇచ్చేస్తే ఇక బీసీలో చేర్చాలనే డిమాండ్ ఇంకా పక్క వెళ్ళిపోయినట్టేనా సార్? అప్పుడు ఇంకా అసలు ఎప్పుడో తీసేసినట్టే బీసీల్లో చేర్చడం అనేది, అది ఎప్పుడో పోయింది. బీసీల్లో చేరుస్తామని ఉంటే మొన్న బీసీలు అందరూ అగెనిస్ట్ గా ఓటేసేవాళ్ళు, అది పక్కకు పోయింది కాబట్టినే బీసీలు మొన్న తోడున్నారు వీళ్ళకి. ముద్రగడ గారి ఉద్యమంతో అయిపోయిందేమో అది అప్పటితోటే, తర్వాత ఏం లేదు. కానీ కాపు సామాజిక వర్గం ఇప్పుడు పవన్ ని ఓన్ చేసుకోవడం, ఈ రిజర్వేషన్ల అంశం, లేదంటే రేపు ఈయనకి ఆ పదవి ఉంటుందా, లేదంటే ఈయనకి పెంచుతారా, లొకేషన్ తీసుకొస్తారా, ఇవన్నీ కాపు సామాజిక వర్గంలో ఒక కొత్త ఆలోచన ఏం తీసుకురావట్లేదా? కూటమికి మేము అండగా ఉండాలా, లేదంటే బయటికి వెళ్ళాలా అనే ఆలోచన ఏమన్నా భవిష్యత్తులో చేస్తారా? అంత సీన్ ఏం లేదండి. కులంని ఎలా నడిపించాలో పవన్కి తెలుసు, కులాన్ని తన దారికి తెచ్చుకోగలిగాడు. ఒకప్పుడు కులం అతన్ని ఓన్ చేసుకోలేదు, డిజోన్ చేసుకుంది. ఇప్పుడు ఆ కులం అంతా ఓన్ చేసుకుంది, అతను కూడా ఓన్ చేసుకుంటున్నాడు. కాబట్టి